రెక్కల గుర్రం అనేది మనం చాలా కథల్లో విన్నాం. తెలుగు జానపద కథల్లో ఉంది. కీలుగుర్రం ఫస్ట్ రెక్కల గుర్రం అనేది కొడితే కీలుగుర్రం అనే సినిమా నాగేశ్వర గారు చేసింది. అవును. అందులో ఒక కీలుగుర్రాన్ని తయారు చేసి దాని మీద హీరో ఎక్కి డిఫరెంట్ ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఓకే. తర్వాత మన కథలు చెప్తున్నప్పుడు రాకుమారు కోసం రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకెళ్తాడమ్మా అని కథ చెప్తారు మనకి. అలాగా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళండి, మన ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా తమిళనాడు సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా పల్లకీలు ఉంటాయి కదా, పల్లకీకి ముందు రెక్కల గుర్రం ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ వాహనాలకి రెక్కల గుర్రాలు ఉంటాయి. అలాగే టెంపుల్ పైన ఆర్కిటెక్చర్లో కూడా ఈ రెక్కల గుర్రాల తాలూకు ఇది ఉంటాయి సింబల్స్ మీరు చూస్తే. అక్కడ ఉన్నాయి అంటే డెఫినెట్గా మన పురాణాల్లో ఉన్నట్టేగా. ఓకే. అండ్ నేను ఒక పెద్ద ఆయన కలిసి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు దీని గురించి తెలుసుకుందాం వెళ్ళినప్పుడు, సాగర మదనం జరిగినప్పుడు దాని నుంచి ఈ రెక్కల గుర్రం వచ్చింది, దీన్ని సూర్య భగవానుడు అతని రథంగా వాడతారు అని చెప్పారు. సో వీటి ఇన్స్పిరేషన్ నుంచి అసలు రెక్కల గుర్రం మీద చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుంది అనే నా ఇమాజినేషన్కి దాన్ని అడాప్ట్ చేశాను. ఓకే. సో అది సూపర్గా వచ్చింది నాకు.